పోతుంది. ఇది వాస్తవం. ఆర్థిక సమస్య ప్రారంభమైన నీ జీవితంలో దిగులు పడిపో మాకు. ప్రారంభమైన ఆర్థిక సమస్య ఒకరోజు ఏమవుతుంది? అంతమైపోతుంది. అనారోగ్యం ప్రారంభమైందా? దేవునికి వచ్చి మొరపెట్టినట్లయితే ప్రారంభమైనటువంటి అనారోగ్యం ఖచ్చితంగా కుదుట పడుతుంది. ఆర్థిక సమస్యలు ప్రారంభమైనయా? ఖచ్చితంగా దానికి ముగింపు ఉంది. కుటుంబంలో సమస్యలు ప్రారంభమైనయా? ఖచ్చితంగా దానికి ముగింపు ఉంది. ఏది ప్రారంభమవుతుందో దానికి ఖచ్చితంగా ముగింపు ఉంది. అంత ఎందుకండి? భయంకరంగా వర్షం పడుతుంది బయట. ఆ వర్షం ఉంటుందంటారా, అయిపోతుందంటారా? గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ. ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణం వర్షాలు కురవండి. అది ఎంత వాస్తవమో అలాగే నీ జీవితంలో కూడా ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం సమస్యలు, కష్టాలు, శ్రమలు నిన్ను అంటిపెట్టుకుని ఉండే ప్రసక్తి లేదు. ప్రారంభమైన ప్రతి దానికి ముగింపు ఉంది. ఒకవేళ లేదు అని అనుకున్నట్లయితే నా ప్రభు దానికి ముగింపు పలుకుతాడు అనే వాస్తవాన్ని మర్చిపోకండి. మంచి రోజులు వస్తాయి.